అందరికీ నమస్కారం. నా పేరు హరీష్ దాస్. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం భారతరత్న జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1889 నవంబర్ 14న అలహాబాద్లో జన్మించారు. వారు భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని అనేకసార్లు జైలుకు వెళ్ళారు. గాంధీ, పటేల్ సహచర్యంతో భారత స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని మనకు స్వతంత్ర సముపార్జనకు విశేష కృషి చేశారు. 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం లభించిన తర్వాత మన దేశ మొట్టమొదటి ప్రధానిగా ఉండి దేశ సర్వోత్ముఖ వికాసానికి ఎంతో కృషి చేశారు. ప్రపంచ దేశాల శాంతి స్థాపనకై ఎంతో కృషి చేసి శాంతి దూతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. పంచశీల సూత్రం, పంచవర్ష ప్రణాళిక ద్వారా మన దేశం అభివృద్ధికి రూపకల్పన చేశారు. 1947 నుండి 1964 వరకు భారతదేశ ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేశారు. వారి అకుంఠిత దీక్ష, రాజకీయ నైపుణ్యంతో మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటు చెప్పారు. వారికి పిల్లలంటే ఎంతో మక్కువ. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. మన దేశ ప్రగతి సౌభాగ్యం ఈ పిల్లల చేతుల్లోనే ఉంది అని వారి అభిప్రాయం. కావున వారు పిల్లల్ని ఎంతో ప్రేమించేవారు. అందుకే వారి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో ఆనందకరమైన దినంగా చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.